రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదు. ఒక ఆర్టీసీ డిపో లేదు, ఊళ్ళకు రోడ్లు లేవు, తాగునీటి సమస్య తీర్చలేదు, చదువుకోవడానికి మంచి కాలేజీలు లేవు. ఈరోజు నియోజకవర్గంలో ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేదు. గత 15-20 సంవత్సరాల నుండి ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈరోజు ఇక్కడ రాని పరిస్థితి. ఈరోజు ఈ నియోజకవర్గాన్ని బేస్ చేసుకుని ఎదిగిన నాయకులు మినిస్టర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని రకాలుగానే అయ్యారు. ఈరోజు సాక్షాత్తు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తులు కూడా పుంగనూరుని బేస్ చేసుకుని రాజకీయంగా ఎదిగారు. రాజకీయ భిక్ష పెట్టింది పుంగనూరు నియోజకవర్గం. కానీ పుంగనూరుకి కనీసం ఒక 50-100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగే ఫ్యాక్టరీ కూడా రాలేదు. గ్రామాల అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదనే ఉద్దేశంతో నేను రాజకీయంగా వచ్చాను. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీరందరూ ఆలోచించండి. ఇక్కడ పరిస్థితులు మారాలి, అభివృద్ధి కావాలంటే ముందు మీరు మారండి. ఖచ్చితంగా ఇక్కడ మారుతుంది. నేను ఏదైతే అభివృద్ధి చేస్తానని చెప్తున్నానో దానికి సంబంధించి నేను రిటర్న్గా అగ్రిమెంట్ ఇస్తున్నాను. మీరు అనుకోవచ్చు రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కరు వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, మళ్ళీ 5 ఏళ్ళు కనబడరు అని. ఏ ఒక్క పని చేయకపోయినా మీరు చట్టపరంగా ఏ చర్య తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నానని మీరు ఆలోచించండి. మీరు అందరికీ చెప్పండి, మీ బంధువులకి, స్నేహితులకి, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెప్పండి. ఇక్కడ మార్పు వస్తుంది, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరుతాయి. వస్తానా? మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక.